తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా బీసీలకు అన్యాయం చేశాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఆరోపించారు. గత 10 ఏళ్ల కాలం అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ నాయకులు సర్వే నివేదికను కూడా బయటపెట్టకుండా బీసీలను తీవ్ర నయవంచనకు గురిచేసి పబ్బం గడుపుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీల పట్ల విద్వేషాన్ని నయవంచనను ప్రదర్శించి తీవ్ర కుట్ర చేసి బీసీ జనాభాను తగ్గించారని, అందువల్ల రానున్న రోజుల్లో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణన చేపట్టే బాధ్యతలను బీసీ మంత్రికి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యత ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్రంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్ రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో అన్యాయానికి గురయ్యాయని, అందువల్లే మోడీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు అత్యధికంగా నిధులు కేటాయించిందని శాంతికుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడం వల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు అంజయ్య, నంబిరాజు, ఆంజనేయులు, మఠం మయూర్నాథ్, మహేష్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సమగ్ర కులగణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరుతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్క. హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు. కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది. వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయాలో అలా అభివృద్ధి చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అంతేగాని నువ్వు డైరెక్ట్ గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా అంటే వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు, అంతా బీసీలే. మొత్తం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లో కూడా ఇంతకుముందు ఉన్న కంటే తగ్గించి కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది కాంగ్రెస్ యొక్క పథకం. కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, వెంటనే చేపడుతుంది. ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మా యొక్క దృష్టి కేంద్రీకరణ వేరే వైపు ఉంది. ప్రతి రైతు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్, కేవలం ఒక రాష్ట్రానికి కాదు. తెలంగాణకి ఏం రాలేదు, తెలంగాణకి ఏం రాలేదు, తెలంగాణకి ఏం రాలంటే అంటే మరి అందులో హర్యానా ఉందా, అందులో ఉత్తరప్రదేశ్ ఉందా, అందులో కర్ణాటక ఉందా, అట్లా ఉంటాయి సపరేట్గా కాదు. బీహార్కి ఎక్కువ చేశారు, ఎలక్షన్ వస్తుంది కాబట్టి, లేదా బీహార్లో మీ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు, లేదా ఆంధ్రప్రదేశ్లో మీ పార్ట్నర్ ఉన్నారు అని చెప్తుంది. అంటే బీహార్కి చెయ్యొద్దని అనగలరా? బీహార్ వెనుకబడిన రాష్ట్రం కాదా? ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాలు అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగలేదు, ఫ్రీబీస్ ఎక్కువైపోయినాయి, ఎకానమీ దెబ్బతింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేశారు. ఇదంతా సమర్థనీయత పరిస్థితి. కాబట్టి ఇలాంటి కారణరహితమైన లేకపోతే దాంట్లో ఏమీ సత్తా లేని విమర్శలు చేయడం తప్ప మిగతా ఏమీ లేదు. ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి ఉండకుండా జనరల్గా ఉండేవి అనేది తెలంగాణకు వస్తుందా లేదా